తెలంగాణ పొలిటికల్ సినారియో కూడా మనం కంప్లీట్ కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది పార్లమెంట్ ఎన్నికల్లో. బీఆర్ఎస్ లేదు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేసే పనులు బీఆర్ఎస్ కి స్టేటస్ లేకుండా పోయింది. ఇంకా వాళ్ళు మాట్లాడి నరికేస్తాం, కొరికేస్తాం, తొలగించేస్తాం ప్రభుత్వం ఈ మాటలు తప్పితే మీరు మమ్మల్ని కాదనుకున్నారు, మేము ఆత్మపరిశీలన చేసుకున్నాం, కొన్ని నేరాలు మేము చేశాము, తప్పే. మళ్ళీ ఒక అవకాశం ఏమైనా అడగటం లేదు. ఇగో ఈ గవర్నమెంట్ 6 నెలల్లో ఈయన పడేస్తాను, ఆయన తీసేస్తాను, ఈయన పీకేస్తాను, ఆయన పొడి చేస్తాను, ఈ మాటలు. ఇటీవల హరీష్ రావు కామెంట్ చేసింది. హరీష్ రావు 8 పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్, 8 పార్లమెంట్ స్థానాలు బీజేపీ రెండు కలిసి షేర్ చేస్తున్నాయి. 2 పార్టీలు కలిసి టీఆర్ఎస్ లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నాయి. సో వాళ్ళు చూసి చెప్తున్నారంటే ఆయనకి ఆంతర్యంగా ఏదో తెలుసు కదా. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఐడియా పాపం నొక్కుతారు, ఆయనకి తెలియదు. హరీష్ రావు పాయింట్ కూడా నాకు చాలా జాలి అసలు ఖమ్మం జిల్లాకి ఒకటి ప్రత్యేకమైన స్థానం. 2014 ఎన్నిక, 2018 అసెంబ్లీ ఎన్నిక, 2023 ఎన్నిక. ఈ 3 ఎన్నికల్లో కేవలం కేసీఆర్ పార్టీ ఒక్కొక్క సీటు మాత్రమే అసలు పూనుకుంటా ఒకటి కూడా రాదు. కాకపోతే మాకు ఇక్కడ ఉమ్మడి ఖమ్మంలో 9 సీట్లు 10 సీట్లు. సో ఎప్పుడు కూడా మేము కొత్తగా వచ్చిన వాళ్ళతో మేమేదో సీట్లు పెంచుకున్నాం కాదు. ఇదే మా ఖమ్మం పొగరం. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కత్తులు లాంటి వాళ్ళు, పదవులు లేకుండా. వాస్తవానికి పదవులు ఉన్నోళ్ళు ఎవడు పనిచేయలేదు ఇక్కడ, పదవి లేనోళ్లే పనిచేశారు, పదవి కాదన్నోళ్ళు పనిచేశారు. ఎందుకంటే పునాదులు వాళ్ళు వేసుకున్నారు కాబట్టి మీరు గమనిస్తే ఇక్కడ కార్యకర్తలకు అవగాహన, అవేర్నెస్ చాలా ఉంటుంది. స్ఫూర్తి, స్వేచ్ఛ. మేము మిగతా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కంటే ఇక్కడ వేరుగా ఉంటాం మేము. కాబట్టి కంపల్సరీ మా ధీమా, ఆ పొగరు మా వాళ్ళకి. ఎందుకంటే ఏమండి, మీరు జర్నలిస్ట్ వీళ్ళు అందరూ ఫోకస్ పెట్టేది జనరల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్. కానీ 5 సంవత్సరాలు మేము ఏదో ఒక ఎన్నిక చేస్తానే ఉంటాం. లోకల్ బాడీ ఎలక్షన్స్, కార్పొరేషన్స్, ఇవన్నీ ఉంటాయి. మా ట్రేడ్ యూనియన్స్, ఈ అన్నిట్లో ఎలక్షన్స్ 5 సంవత్సరాలు. కానీ పైసా ఆర్థికంగా లేకపోయినా అప్పులు చేసుకొచ్చన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ గెలిపించుకుంటాం. స్థానికంగా వాళ్ళకున్న పలుకుబడి, వాళ్ళకున్న గౌరవం నేను చెప్పనక్కర్లేదు. 90% సమస్య ఏదొచ్చినా మా లోకల్ కార్యకర్తలు పరిష్కారం చేసుకుంటారు. ఉదాహరణకు మీకు మీ ముందు కూర్చున్న ముస్తాఫాని, ఈయన పైన తప్పుడు కేసులు పెట్టి, పీడీ కేసులు పెట్టి, ఎందుకు ఈయన మంత్రిని ఛాలెంజ్ చేశాడు. ఏం చేసుకుంటామో చేసుకుని ఎలక్షన్ గెలిచి చూపిస్తాడు. ఆడొక కేసులే మా దగ్గర ఉన్న మాజీ మంత్రి పువ్వాడాజే, కొండలు గుట్టలు దోసుకున్నోడు, అహంకారం, అందరినీ నానా ఇబ్బందులు పెట్టినోడు. అటువంటి వాతావరణంలో తెలిసి వచ్చాడు. కానీ ఎన్నికల రోజు ఏదైతే పోలింగ్ జరుగుతుందో ఆ రోజు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు. 8 నెలలు ఉన్నాడు. కేసీఆర్ నన్ను కూడా అదే జైల్లో పెట్టాడు, నా పక్క బ్యాక్ లోనే ఉన్నట్టు. అంటే అల్టిమేట్ గా ముస్తఫా మీరందరూ విక్టిమ్స్.